హాయ్ ఫ్రెండ్స్! మీలో ఎంతమంది 'గేమ్ చేంజర్' సినిమా చూశారు? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూడని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చాలామంది చూసినా ఇది డివైన్ టాక్ వస్తుంది. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. సో, నేను చెప్పేది వింటే మీకు కంపల్సరీ యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే 'గేమ్ చేంజర్' శంకర్ డైరెక్షన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా తీసుకొచ్చాడు. అతను శంకర్ అంటేనే రిచ్ రిచ్ క్లాస్ ఇంకోటి ప్లస్ కాస్ట్‌లీ మూవీస్ తీస్తాడు. ఎక్సలెంట్ ఉంటది. ఇందులో గూడా అదే ఫార్ములా ఉన్నది. ఎందుకంటే చాలా మంది బావుంది, బాలేదు అంటారు. జనాలకి ఎప్పుడైనా చూడండి ఫిక్షనల్ మూవీస్ నచ్చుతాయి. అంటే కల్పిత పాత్రలు. ఒక స్మగ్లర్, ఒక దొంగ ఇవి చేసిన ఒక హానెస్ట్ ఆఫీసరు ఆహ్, ఒక హానెస్ట్ ఆఫీసరు పరిపాలన చేస్తే ఎలా ఉంటదనేది జనాలకు నచ్చదు. ఎందుకంటే మనం చాలా మంది చూస్తాం. హీరోయిజం ఉంటేనే చూస్తారు జనాలకి నచ్చుతుంటది. అదే ఒక కామన్ మ్యాన్ అంటే చూడరు. సో, ఇది కూడా కొద్దిగా రిలేటెడ్‌గా నాకు సంబంధించింది కూడా ఉంటుంది. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే క్లియర్‌గా తెలుస్తది. ఏం లేదు ఈ 'గేమ్ చేంజర్' మూవీ అనేది ప్యూర్‌లీ పాలిటిక్స్ గురించి ఉంటది. ప్యూర్‌లీ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నానంటే ఓకే. ఏం లేదు సింపుల్ కాన్సెప్ట్. రాజకీయం డబ్బుతో కాకుండా రాజకీయం చేయొచ్చా? అనే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే గతంలో 'శంకర్' సినిమాలు చూస్తే 'జెంటిల్‌మెన్' అదేంది దొంగల నుంచి డబ్బులు దోచుకొని దాన్ని ఒక హాస్పిటల్ గురించి అనేది ట్రై చేస్తుంటాడు. అట్లనే 'భారతీయుడు' చూస్తే కరప్షన్ ఆర్‌టీఐ అప్పటి వరకు తెలియదు. ఆర్‌టీఐలో ఇంత స్కామ్ ఉంటదా అని. అది కూడా ఎక్సలెంట్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సో, ఇప్పుడు జనాలకి అప్పటికి ఇప్పటికి చెప్తా 90స్‌కి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తా. అప్పుడు అంత సోషల్ మీడియా లేదు. అంత అవేర్‌నెస్ లేదు. ఓన్లీ జస్ట్ ఒక దూరదర్శన్ కొన్ని ఛానల్స్ మ మీడియా కొన్ని ఉన్నాయి. పేపర్ ఉండేటియి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేవరకు చిన్న చీమ చిటుక్కుమన్నా అందరికి తెలుస్తది. ఈ మూవీలో నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్‌లుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఆహ్, ఒక ఇళ్ళనే మన 'రామ్ చరణ్' 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తాడు. ఐఏఎస్ డ్యూయల్ రోలే గాని ఫాదర్, సన్ క్యారెక్టర్. సన్ క్యారెక్టర్ కొద్దిగా జస్ట్ ఒక చిన్న బిట్ ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఏమేమి చేయగలుగుతాడు, అతనికి ఏమేమి లిమిట్స్ ఉన్నాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సినిమా మొత్తం చాలా మంది ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, అలా ఉంది. ఫస్ట్ హాఫ్ నీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. సింపుల్‌గా అంటే లవ్ లేదు, ఇది లేదు అని అంటారు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఈ కేటగిరీ ఇది ఉందనుకో కొద్దిగా మెచ్యూర్‌గా ఉంటది. జనాలు మీరు ఇప్పుడు కూడా పోకిరిగాల్లాగా వెనకపడి అమ్మాయిలు ఇంకా ఐ లవ్ యూ అది ఇది అని అట్లా కాదు. లవ్ స్టోరీ కావాలి చాలా మంది అంటారు. లవ్ స్టోరీ ఏముంది ఇట్లా కనిపిస్తారు, ఇట్లా పోతారు. అరే! మీరు కొద్దిగా మైండ్ సెట్ మారండి. ఇప్పుడు జనరల్‌గా ప్రాక్టికల్‌గా చూడండి. ఇప్పుడు లవ్ అనేది కొంతమంది స్కూల్‌లో, కాలేజ్‌లో స్టార్ట్ అవుతది. కొంతమందేమో ఏమంటారు జాబ్ చేసే దగ్గర కూడా నేబర్స్ అంటే కొలీగ్స్ ఇట్లా ఉంటది. సో, ఇది కూడా అలానే అదే తోహలో తీసుకొచ్చారు. కొద్దిగా మెచ్యూర్ లవ్ స్టోరీ. దానికి పార్కులెంబడ, గుట్టలెంబడ డాన్స్‌లేసుకోవడం అలా ఉండదు. సింపుల్ కట్టే, కొట్టే, తెచ్చేలాగా సింపుల్‌గా ఉంటది. రామ్ చరణ్ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. కోపం ఎక్కువొస్తది. డోప్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. డోప్ అంటే నథింగ్ బట్ ఏదన్నా అంటే మంచిది కాదన్నప్పుడు దాన్ని వదిలేయడం. డోప్ అంటే నథింగ్ బట్ వదిలేయడం. సపోజ్ కోపం వచ్చింది వాడి మీద కొట్టాలి, చేయాలనుకో అరే వాడిని క్షమించి వదిలేయరా దాని గురించి అన్నమాట. దాన్ని కొద్దిగా చిన్న ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో, ఇక్కడ ఈ మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తము ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఏమేమి ఎలా ఉంటదని చెప్తాడు. ఇక్కడ మరి ఇంకోటేంటంటే రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఇక్కడ మెయిన్ విలన్ సూర్య. సూర్య వర్సెస్ రామ్ చరణ్. వీళ్ళిద్దరు చాలా పవర్‌ఫుల్‌గా ఎళ్తుంటారు. ఒకానొక సిట్యుయేషన్‌లో ఎలా ఇక్కడ గేమ్ చేంజర్ ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి చెప్తా క్లియర్‌గా. ఇక్కడ ఏమవుతుందంటే ఆహ్, మన శ్రీకాంత్ అనే సీఎం ఉంటాడు యాక్చువల్లీ. ఆ సీఎం ఎలా అవుతాడు? ఆళ్ళ ఫాదర్‌ని మోసం చేసి చిన్నగా అది కూడా చెప్తా. మోసం చేసి సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత ఇక్కడ ఏమవుతదంటే శ్రీకాంత్ చనిపోతే, సీఎం చనిపోతే నెక్స్ట్ సీఎం ఎవరనేది ఇద్దరు కొడుకుల మీద ఘర్షణ జరుగుతది. అప్పుడు రామ్ చరణ్ జస్ట్ ఎంట్రీ అవుతాడు. ఎంట్రీ అయిన తర్వాత ఒక స్టేజ్‌లో మాట్లాడుతుంటారు. ఇట్లనే ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలి. అంజలి. అంజలి మీకు మళ్ళీ అంజలి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే 'భారతీయుడులో' సుకన్య ఉంటది. అంటే యంగ్ ఒకటి ఓల్డ్. ఓల్డ్ ఏజ్‌లో ఎలా ఉంటది 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. 2 క్యారెక్టర్స్ అని కాదు. యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ కింద మన అంజలి క్యారెక్టర్ ప్లే చేస్తది. నేను ఫస్ట్ చూస్తే అంజలిని చూసి ఎవ్వరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఒక మెంటల్ డిసబిలిటీ పిచ్చిదానిలాగా కనిపిస్తది. అలాంటిది ఇంటర్వెల్‌లో తను అపియరెన్స్ ఇచ్చి షాక్ చేస్తారు. ఏం లేదు ఇక్కడ
అంజలి కొడుకే రామ్ చరణ్. చిన్నప్పుడు ఎట్లా ఉంటది తప్పిపోయారు ఎట్లా శ్రీకాంత్ సీఎం అవుతాడు. తర్వాత నెక్స్ట్ ఏంటని. సో, ఇక్కడ ఏందంటే చిన్న కాన్సెప్ట్ చెప్పిందేంటంటే నేను గతంలో ఒకటి చెప్పాను. నా కాన్సెప్ట్ నా బయోగ్రఫీ అని ఎందుకన్నాను అనంటే, నేను ఆల్వేస్ నా వీడియోస్ పాతయన్ని చూడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా మేలు జరుగుతుంది. అదే శంకర్ గూడా నేను నా బయోగ్రఫీ అంటే నా కాన్సెప్టే తీసుకొని చేశాడు. ఇక్కడేందో డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి. అలా అని చెప్పి మన రామ్ చరణ్ వాళ్ళ ఫాదరు ఒక పార్టీ పెడతాడు. ఏమని? డబ్బులు లేకుండా రాజకీయం చేద్దామని. అప్పటిదాకా ఉద్యమాలు చేస్తుంటాడు. దాన్ని చాలామంది వచ్చి నీకింత సపోర్ట్ ఉంది కదా! మనం పార్టీ పెట్టి జనాలకి ఎంతో సేవ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ అడిగే బదులంటే అప్పుడు ఈ స్టోరీ సరే అని రామ్ చరణ్ కొద్దిగా నత్తుంటది. సరే అని ఎళ్లి మాట్లాడుకొని పబ్లిక్‌లో మీటింగ్ అవి పెడుతుంటే పబ్లిక్ అని కాదు ప్రెస్ మీట్‌లో మీటింగ్ పెడుతుంటే ఇతను నత్తుండే వరకు చాలామంది ఎట్లా అంటే అలా కాదు అనేసి రామ్ చరణ్ ఏమంటాడు నా బదులు చాలా కష్టపడతాడు. ఒక సాంగ్ ఉంటది. మన రామ్ చరణ్ నత్తిపోవడానికని ఒక సాంగ్ ఉంటది ఎక్సలెంట్. ఆ సాంగ్ గురించి ట్రై చేస్తూ అంటే నత్తిపోవడానికి ఎంత ట్రై చేసినా అవ్వదు. లాస్ట్ డిసైడ్ అవుతాడు. ఎవరన్నా మంచి స్పోక్స్ పర్సన్ తీసుకొని పెడదామంటే అది ఎవరో కాదు మన శ్రీకాంత్. శ్రీకాంత్ బాగా మాట్లాడుతున్నాడని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అతను ఒక స్టేజ్‌లో ఎలా వెళ్తాడంటే అతను స్పీచెస్ వాయించి కొడుతుంటాడు. సో, చాలామంది రామ్ చరణ్ తండ్రి ఓల్డ్ క్యారెక్టర్ ఉంటారు కదా! ఇతనే సీఎం లాగా చేస్తుంటే ఏంటంటే అప్పుడు స్టేజ్ ముందుకెళ్ళి ఇతనే సీఎం క్యారెక్టర్ అంటాడు. ఎందుకంటే రామ్ చరణ్‌కి ఇట్లాంటిదేమీ ఉండదు. జస్ట్ ప్రజలకి సేవ చేయాలి. అది కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్. వాళ్ళేమో డబ్బులు లేకుండా అంటే నేను ఒక లెవరేజ్ తీసుకొని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నా. సో, దీని ద్వారా అట్లా అయ్యి స్టేజ్‌లో వస్తది. ఎట్లా వస్తదంటే బిజినెస్ మ్యాన్ నుంచి ఇప్పుడు పాలిటిషియన్ అంటే క్లియర్ కట్‌గా చూపించాడు. శంకర్ చూపిస్తే ఇక్కడ ఒక పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారనుకుంటారు? అలా క్లియర్ కట్‌గా చూపిస్తారు. ఒక పార్టీకి రాగానే కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ జరుగుతది. ఆ ఫండింగ్ అనేది ఎలా ఏంటనేది క్లియర్ కట్‌గా చూపించారు. అక్కడ రామ్ చరణ్ ఏమంటాడు ఫాదర్ క్యారెక్టర్ దీన్ని నేను వ్యతిరేకిస్తా. మనం వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇది కాదనంటే అందుకని వీళ్ళు మోసం చేసి ఆహ్, తండ్రి క్యారెక్టర్‌ని క్లోజ్ చేస్తారు. సో, దాని ద్వారా ఇప్పుడు సీఎం అవుతాడు. నేనన్నాను కదా! ఇంటర్వల్‌కి జస్ట్ బిఫోర్ ట్విస్ట్ అనేది అంజలి వచ్చి అంజలి ఫేస్ చూసి మన శ్రీకాంత్ భయపడి ఏమంటారు ఆహ్, భయపడతాడనమాట. ఏంటి క్యారెక్టర్‌ని స్టేజ్ మీదనే తిట్టేస్తారు. ఇట్లా నువ్వు ఇట్లా చేసినావు ప్రజలకి ఏం చేస్తున్నావు అది అనేసి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. పోయే ముందు శ్రీకాంత్ ఏం చేస్తాడంటే జనరల్‌గా శ్రీకాంత్ చచ్చిపోవడం జరగదు. చంపబడతాడు. ఎవరు ఆళ్ళ కొడుకులే. సో, సూర్య చంపేస్తాడు. సో, నెక్స్ట్ సూర్యనే సీఎం అది అంటే జస్ట్ ట్విస్ట్ ఇస్తుంటారు. సీఎం పేరు అనౌన్స్ చేసే ముందు అప్పుడు శ్రీకాంత్ ఏం చేస్తాడంటే ఒక వాంగ్మూలం ఇస్తాడు. ఏందంటే ఒక పెన్ డ్రైవ్‌లో ఇచ్చి ఇది ఇయ్యమంటాడు. సో, దాంట్లో ఏందంటే దాన్ని టెలికాస్ట్ చేస్తారు. అసలు నెక్స్ట్ సీఎం ఎవరు ఏంటని. తీరా చూస్తే రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు తీసేస్తారన్నమాట. రిజైన్ చేస్తారు. అంటే రామ్ చరణ్‌ని సస్పెండ్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇక్కడ సస్పెన్స్ ఉంటది. ఎందుకంటే ఇంటర్వెల్‌కి బిఫోరే రామ్ చరణ్ సీఎం క్యాండిడేట్ వారసత్వము శ్రీకాంత్ అని అంటాడు. ఎందుకంటే అతను ఆళ్ళ ఫాదర్‌ని మోసం చేసి సీఎం అయ్యాడు. పదవి దక్కించుకున్నాడు. ఏదో ఒకటి మంచిది చేయాలని చెప్పేసి చేస్తాడు. ఎందుకంటే స్టార్టింగ్‌లో చెప్తాడు. ఒకటి మనం ఇన్నాళ్ళు దోచుకొని తిన్నాం. శ్రీకాంత్ ఒకటే చెప్తాడు సీఎంగా. ఇన్నాళ్ళు దోచుకొని తిన్నాం కదా! ఈ ఒక్క 1 ఇయర్ దోచుకోకుండా హానెస్ట్‌గా పనిచేద్దాం అంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. దీని ప్రారంభం. ఇట్లా ఇన్ని రోజులు దోచుకొని ఇప్పుడు వద్దంటే ఎట్లా? కడుపు దగ్గర అదని. సో, ఇక్కడ కూడా ఒక పవర్‌ఫుల్ డైలాగ్ ఉన్నది. ఏమంటాడంటే రామ్ చరణ్ ఇట్లా వే ఏనుగు ఫుల్లు తింటది. ఒక్క ముద్ద వదిలేస్తే కొన్ని కోట్ల జీవులకు ఆహారం ఉంటది. ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఈ పొలిటీషియన్స్ ఫుల్లు ఎంత 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 అయితే అంత లాగిస్తూనే ఉంటారు. ఒక్క ముద్ద అంటున్నాడు. నేను కూడా ఒకటే చెప్తున్నా. దీనికి నాకు రిలేటెడ్‌గా ఉంది. నేను కూడా క్లియర్‌గా చెప్తున్నా. ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకే ఒక ఎమ్మెల్సీ ఉంది. మనకు ఫిబ్రవరి, మార్చ్‌లో తెలంగాణలో ఎమ్మెల్సీ వస్తుంది. 3 ఉన్నాయి. 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్. దానికి నేను పోటీ చేస్తున్నా. ఏ పొలిటీషియన్ అయినా సరే పార్టీలతో ఉన్నట్టు కంపల్సరీ కరప్షన్‌తోనే పాలిటిక్స్ చేస్తారు. ఇంక్లూడింగ్ ఎవరైనా తీసుకోండి. పాలిటిక్స్ చేస్తుంటే కరప్షన్‌తోనే చేస్తారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కరప్షన్ చేయరు. అంతే తేడా. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కూడా బీజేపీ నుంచి ముగ్గురు క్యాండిడేట్స్ నిలబెట్టేట్టు అనౌన్స్ చేశారు. నేను ఒకటే అంటున్నా. మీరు ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ తీసుకుంటారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ప్లస్ టీచర్స్. ఒకటే చెప్తున్నా. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎందుకంటే ఒక ముద్ద ఎందుకు దీనికి చెప్తున్నానంటే ఆ ఒక్క ముద్ద బడ్జెట్‌తోనే వేల మందికి ఉపాధి చూపియొచ్చు.
ఎందుకంటే లక్షల మందికి ఉపాధి చూపించి నేను స్కిల్ డెవలప్మెంట్ అంటున్నా. స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి నేను రెడీ. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. ఒక్క ముద్ద పేదలకు వదిలేయండి. పేదలకు వదిలేస్తే డెఫినెట్‌గా ఎంతో మందికి ఆహారం కుదరదు. సో, ఇక్కడ కూడా ఏం చెప్తారు, కరప్షన్ జరిగేటప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తారు. చాలా మంది ఓట్లు తీసుకొని ఓటేస్తారు. ఇవందరికి తెలుసు మనకి. సో, మనోడు ఆహ్, లాస్ట్‌కి ఏమైందంటే ట్విస్ట్ ఏమవుతదంటే రామ్ చరణ్‌ని ఇగ సీఎంగా అనౌన్స్ చేసి ఇట్లా ప్రమాణ స్వీకారం చేద్దామంటే సూర్య చిన్న ట్విస్ట్ ఇస్తాడు. ఏందంటే సూర్య గారు అంటే మొత్తం క్లియర్‌గా చెప్పట్లేదు. సూర్య ఏంటంటే కేస్ వాపస్ తీసుకుంటేనే ఏదంటే ఒక స్టేజ్ మీద చెంపదెబ్బ కొడతారు. ఐఏఎస్ ఆఫీసర్‌ని మినిస్టర్‌ని కొట్టాడని. సో, ఆ దెబ్బతోనే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత దాని కేస్ వాపస్ తీసుకుంటేనే ఇతను సీఎం అవ్వగలుగుతాడు. అప్పుడు రామ్ చరణ్ ఒకటే ఇట్లా అంటాడు, "నాకు సీఎం పదవి వద్దు అతనికే ఇచ్చా" అంటాడు. ఆ ట్విస్ట్ అనేది లాస్ట్‌లో తెలుస్తది. ఎందుకంటే సీఎం ప్రమాణ స్వీకారం చేద్దామని రెడీగా అవుతాడు ఎస్‌జెస్ సూర్య. గుండు కొట్టించుకొని అంతా. తీరా చూస్తే ఏమవుతదంటే ఇక్కడ ఈ కలెక్టర్ల ఆఫీసులన్నీ సస్పెండ్ చేసిన తర్వాత కలెక్టర్లు అందరూ కలిసి రివోక్ చేస్తారు సస్పెన్షన్‌ని. రివోక్ చేసిన వెంటనే రామ్ చరణ్‌ని ఎలక్షన్ ఆఫీసర్‌గా పెడతారు. అది ఎవరిదో కాదు. ఇక్కడ టీఎన్ శేషన్ అతను ఒక ఐఏఎస్ ఆఫీసరు. అతను 90స్‌లో ఎలక్షన్ ఈవీఎం ప్యాడ్స్ ఒక రాజ్యాంగం డిఫరెంట్ అన్నీ తీసుకొచ్చాడు. పాలిటిక్స్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. అదే రామ్ చరణ్ ఇక్కడ ప్లే చేస్తాడు. అదే టీఎన్ శేషన్ ఆధారంగా కొంత పాయింట్ తీసుకొని కొద్దిగా ఇది చేశాడు. ఏందంటే ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు మొత్తము అవంతా ఎలక్షన్ నడిపిస్తాడు. దాన్ని డబ్బులు ఎట్లా సీజ్ చేస్తాడు, ఏం చేస్తాడని చెప్తాడు. ఒక దగ్గరికెళ్తాడు క్లియర్ కట్‌గా. అందరూ ఉంటారు కదా ముసలోళ్ళు, పెద్దోళ్ళు ఊర్లోకెళ్ళి మీరు డబ్బులు ఇవ్వకుండా ఓటేయండి అంటాడు. ఎవ్వరంటారు, ఎందుకయ్యా డబ్బులు ఇస్తున్నప్పుడు మేము ఎందుకు తీసుకోకూడదు అని అంటే, సరే ఈళ్ళు మారారు సార్ అంతే అనేసి పక్కన ఉన్నవాడు అంటాడు. సరే అట్లా కాదు, మళ్ళీ తర్వాత చెప్తాడు. మీరు 2,00,000 ఓటర్లున్నారు. ఒక్కొక్క ఓటర్ దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే రూ. 2,00,000 వసూలు చేస్తున్నాడు. మీరు కనీసం 2,000 బదులు 20,000 అడగండి అంటాడు. అప్పుడు వీళ్ళందరూ ఓటర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. ఏంది 2,000కి 20,000 అంటారంటే, కానీ 20,000 తీసుకోండి, ఓటు మాత్రం వాళ్ళకెయ్యకండి అని చెప్తాడు. ఇది కూడా చెప్తాను ప్రజలారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది దీని గురించి ఫ్లాపు, యావరేజు డిఫరెంట్ అంటే ఇట్లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఇస్తే చాలా మందికి వెంటనే ఎక్కదు. ఎవరైతే యువత ఓటర్స్ ఉన్నారో, ఇంకోటి అప్‌కమింగ్ లీడర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ గురించి క్లియర్ కట్‌గా చెప్పాడు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్లాక్ మనీ అంతా తీసుకొస్తారు, అందరికి పంచుతారు, గుద్దేది గుద్దుతాడు. సో, ఇక్కడ ఇట్లా జరుగుతది. సో, ఓవరాల్‌గా 'గేమ్ చేంజర్' మూవీ నాకైతే బాగుందని చెప్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. రియాలిటీ ఎట్లా డబ్బులొస్తాయి ఏంటంటున్నా. ఎంతసేపు పొలిటికల్ పార్టీలకే ఎందుకు? ఎందుకంటే యువత జాబ్ కోసం చాలా చూస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ రైట్ డైరెక్షన్ లేక కనీసం నేను ఒకటే చెప్పదలుచుకున్నా. యువత ఎవరైతే జాబ్ కోసానికి చూస్తున్నారో ఈ మూవీ మాత్రం తప్పక చూడండి. అందులో మీకు క్లియర్‌గా తెలుస్తది. ఎందుకంటే 'గేమ్ చేంజర్' నిజంగా ఎక్సలెంట్ మూవీ. జనాలకి మెల్లగా ఫీడ్ అవుతది. ఇప్పుడే అవ్వదు. ఫిక్షనల్ క్యారెక్టర్‌లు ఉంటే జనాలకి ఎక్కుతది. అదే ఏమంటారు, ఒరిజినాలిటీ ఇచ్చి ఇది చూపిస్తే ఎవ్వరికీ ఎక్కదు. ఇక్కడ అదే జరిగింది. రామ్ చరణ్‌ది విషయంలో ఏందంటే ఇప్పుడు రీసెంట్‌గా మన సినిమా 'పుష్ప' చూసింటే ఒక స్మగ్లరు ఇట్లా కొట్టడము, చేయడము, చంపడం చూస్తుంటే ఓహ్! సూపర్ అనుకుంటాం. ఇక్కడ మన క్రియేటివ్ డైరెక్టర్ ఎక్సలెంట్ శంకర్ ఏం చేసిండు, ఒక కోర్ ఏం తీసుకున్నాడు, పాలిటిక్స్ తీసుకున్నాం. పొలిటికల్ సిస్టమ్ ఎలా రన్ అవుతది? ఎలక్షన్ కమిషన్ ఎలా రన్ అవుతది? దానికి విధి విధానాలు ఏంటి? క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇంకొక పాయింట్ చెప్పాడు. ఇట్లా 'ఎస్.జె. సూర్య, రామ్ చరణ్ మధ్యలో సంభాషణ జరిగినప్పుడు మేము ఏది పెడితే అదేనంటే, నువ్వు 5 సంవత్సరాలు సీఎంగానే ఉంటావు. నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉంటాను. నువ్వు ఓన్లీ సంతకమే పెడతావు. జియోస్ అన్నీ ప్రిపేర్ చేసేదంతా మా ఐఏఎస్ ఆఫీసర్‌లు. నువ్వు ఓన్లీ సంతకం పెడతావు అని క్లియర్ చెప్పిండు. అంటే ఒక పొలిటీషియన్ వచ్చిన తర్వాత అతనికి ఏమీ తెలియదు. మొత్తం వెనక ఉండి నడిపించేది మొత్తం ఐఏఎస్ ఆఫీసర్‌లే. ఐఏఎస్ ఆఫీసర్‌ల గురించి చాలా ఎక్సలెంట్‌గా చూపించారు. వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ మొత్తం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు ఒకటే అంటున్నా, ప్రతి ఒక్క ఓటరు, నేను ఒకటే 18 ఇయర్స్ అంటాను కదా, ప్రతి ఒక్క ఓటర్ చూడదగ్గాల్సిన సినిమా. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఏదో ఒక రోజు ఎళ్లి ఓటేస్తారు. ఎందుకేస్తున్నారు? ఈ లీడర్‌కి ఎందుకేయాలి? పొలిటికల్ పార్టీస్‌కి ఎందుకేయాలి? ఎందుకేయకూడదు అనేది ఈ సినిమాలో క్లియర్ కట్‌గా చూపించారు. సో, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 'గేమ్ చేంజర్' అది
కొన్ని సైట్ బ్లాక్ బస్టర్ అంటూ కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. ఇవి అంటున్నారు. మన మన ప్రజలకు ఎలా ఉంటదంటే రాత్రికి రాత్రే వండర్స్ అయిపోవాలనుకుంటారు. న్యాచురల్‌గా చూపిస్తే అవ్వదు. సో, అదే గుర్తుపెట్టుకోండి. మనకు స్వతంత్రం కూడా వచ్చింది. స్లో అండ్ స్టడీ ఇన్‌స్టాగ్రామ్ 200 సంవత్సరాలు పోరాడితేనే వచ్చింది. ఇంకొకటి 10థ్ క్లాస్ పిల్లలు ఎవరైతే సోషల్ స్టడీస్ ఉందో టీఎన్ సెషన్ కొన్ని ఇంప్లిమెంట్ చేసిండు. మన ఎలక్షన్ కమిషన్ గురించి. దాంట్లో కూడా ఈ సబ్జెక్ట్ అనేది వస్తది. అట్‌లీస్ట్ మీకు 5, 10 మార్కులు పిల్లలు అంటే ఇక్కడ పిల్లల్లో చూస్తే 5, 10 మార్కులొస్తాయి. పెద్దవాళ్ళు ఎవరైతే యువత 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళని చూస్తే మీరు రైట్ లీడర్‌ని ఎన్నుకోవడం ద్వారా మీకు మంచి పరిపాలన దొరుకుతది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చూస్తే జాబ్స్, బిజినెస్ పెట్టాలని వాళ్ళకి యూజ్ అవుతది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పిన ఒక ఏనుగుది ఒక ముద్ద వదిలేసి ఎంతమందికి ఉపాధి అనేది దొరుకుతుందనేది. సో, అలానే పెద్దవాళ్ళు చూస్తే మంచి హానెస్ట్‌గా చేయడానికి చూస్తారు. సో, ఒకటే గేమ్ చేంజర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెక్కడా బోరింగ్ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ట్విస్టులు ఉంటాయి. కొద్దిగా ఏంటి ఇది అనుకుంటాం గానీ ఎక్సలెంట్. ఒక్కొక్క క్యారెక్టర్ అంజలి మాత్రం చింపేసిందని చెప్పొచ్చు. మన రామ్ చరణ్ గూడా ఏమంటారు ఎక్కడ బోరింగ్ ఉండదు. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లా సినిమా డ్రైవ్ చేస్తూనే ఉంటది. సో, మస్ట్ వాచ్ మూవీ అని చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, పేరెంట్స్ మీ అందరికి యూజ్ అవుతది. ఎందుకంటే మన పొలిటికల్ కరెంట్ సిస్టమ్ ఎలా ఉంది. నాకు అప్పటి వరకు తెలియదు. ఏది 'భారతీయ' సినిమా వచ్చినప్పుడు ఆర్‌టీఓలో ఇంత స్కామ్ ఉంటదా అనేసి. అది ఎట్లా చూసారో ఇది కూడా మీరు చూడండి. చూడంగా చూడంగా మీకే అవుతది. అంటే నేను 10 సార్లు చూడమంటలేదు. లైఫ్‌లో ఒక్కసారన్నా చూడండి. చూస్తే మూవీ గురించి మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతది. 2 ముక్కలో చెప్పాలంటే బెస్ట్ మూవీ. ఎందుకంటే మనకు జనాలకి ఫిక్షనల్ సినిమాలు చూసి అలవాటైపోయి న్యాచురల్‌గా చూపిస్తే అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి 'శంకర్' గారు 75 నుంచి 100,00,00,000 ఖర్చు పెట్టిన అంటున్నారు కదా! మీరు ఈ మూవీ డబ్బులు పెట్టుకున్నందుకు ఆ గ్రాండ్‌నెస్ అనేది మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. సో, దయచేసి సినిమా చూడండి. మీకు నచ్చుతుందని అంటున్నా. థాంక్ యూ.